శ్వాసలో అలర్జీకి, ఆస్తమాకి, గ్యాస్ ట్రబుల్కి లింక్ ఉందండి. అది అంటున్నాను. ఇంకో ఈ సందర్భంగా నేను ఒకటి చెప్పాలి ఏంటంటే, చాలా మంది నోట్లో వెళ్ళేసి వా వా అని పొద్దునే కక్కుతూ ఉంటారు. దయచేసి అలా కక్కకండి. మనకు తెల్లవార్లు కష్టపడి లివరు ఎంతో కష్టపడి అన్ని అవయవాలు మనకు జీర్ణరసాన్ని తీసుకొచ్చి ఆడ పెడతాయి. నువ్వు ఫుడ్ తింటే దాన్ని అరిగిద్దామని కాచుకొని కూర్చుంటాయి అక్కడ. మనమే పొద్దున్నే లేచి నోట్లో వెళ్ళేసి వా 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 అని పక్కింటి వాళ్ళందరూ వినపడేంత లెవెల్లో కక్కుతూ ఉంటాం. ఇది చాలా తప్పు. కాబట్టి ఇంకోటి ఏంటంటే అండి, ఈ అలర్జీలు, ఆస్తమాలు మనం చెప్పాలంటే, సో ఈ విధంగా ఉండేటటువంటి అలర్జిక్ ఆస్తమాని సో పైనుంచి కింది దాకా రకరకాలైనటువంటి జబ్బులు వస్తాయి. అలర్జీల వల్ల ఎడినాయిడ్స్ ఉబ్బుతాయి. ఎలర్జీని తగ్గిస్తే ఎడినాయిడ్ ఉబ్బులు తగ్గిపోతాయి. టాన్సిల్స్ కూడా తగ్గిపోతాయి. సైనస్ కూడా తగ్గిపోతుంది. సైనసైటిస్, అలర్జిక్ రైనైటిస్ కూడా తగ్గిపోతుంది. ఆ విధంగానే అలర్జిక్ బ్రాంకైటిస్, ఆస్తమా కూడా తగ్గిపోతుంది. వీటన్నిటికీ ఒకేసారి మనం వైద్యం చేస్తూ, ఆధునిక వైద్యాన్ని చేస్తూ, ఇప్పుడు రాబోయేటటువంటి బ్యాక్టీరియా ఏదైతే ఉందో, ఇంకా రాలేదు మార్కెట్లో, వచ్చిన తర్వాత అవి కూడా తీసుకుంటూ, మంచి ఆరోగ్యాన్ని తీసుకుంటూ, ఇండోర్ పొల్యూషన్ని తగ్గిస్తూ, సో మంచి గాలిని పీలుస్తూ ఉంటే మన యొక్క ఆరోగ్యం బాగుపడేటటువంటి అవకాశాలు ఉంటాయి. లేకపోతే ఇదే గురకకు దారితీస్తుంది. దీన్ని ఆస్తమా అంటాం. విపరీతమైన గురకొస్తుంది. దాని తర్వాత ఏ పని చేసినా ఆయాసం, ఏ పని చేయలేం, చదువుకోలేం. దాని తర్వాత ఏ ఆట ఆడలేం, ఏ పాట పాడలేం. సో మొత్తం ఏది చేద్దామన్నా కూడా శ్వాస ఇబ్బంది కలిగే పరిస్థితులు వస్తాయి. దీనికి ఆధునిక వైద్యంలో ఇన్హలేషన్ థెరపీ అని ఉంది. మనం గాలి పీల్చే మందుల ద్వారా ఈ అలర్జిక్ ఇన్ఫ్లమేషన్ ని కంట్రోల్ చేయొచ్చు. ఈ రిలీవర్ ట్రీట్మెంట్ అంటాం, దీన్ని కూడా ఈ విధంగా చేయొచ్చు, ఈ విధంగా చేయొచ్చు. తర్వాత ఇంకొక అతి ముఖ్యమైన విషయం ఏంటంటే వ్యాక్సిన్స్ వేసుకోవాలి. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా ఇప్పుడు వ్యాక్సిన్స్ అందుబాటులో ఉన్నాయి. ఇన్ఫ్లుయెన్జా వ్యాక్సిన్ అంటాం, న్యూమోకోకల్ వ్యాక్సిన్ అంటాం. మాటికి ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు ఇన్ఫెక్షన్స్ రాకుండా ఈ వ్యాక్సిన్స్ తీసుకున్నట్లయితే చీటికి మాటికి ఈ ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉంటాయి. లేకపోతే చీటికి మాటికి యాంటీబయాటిక్ వాడాల్సిన పరిస్థితి వస్తుంది. సో ఈ కేసులకే చాలా మంది ఏంటంటే హాస్పిటల్లో చుట్టూ తిరిగి, డాక్టర్ల చుట్టూ యాంటీబయాటిక్ వాడుతూ ఉంటారు. యాంటీబయాటిక్ కాదు అది. ఒకవేళ అలర్జీ ఆస్తమా అయితే యాంటీ అలర్జిక్ వాడాలి. మనం యాంటీబయాటిక్ వాడతాం. దాన్ని నేను ఏమంటానంటే తాళం ఒకటి, తాళం చేయి ఒకటి. సంబంధం లేదు. తాళం ఒకటి, తాళం చేయి ఒకటి. ఉన్న ప్రాబ్లం ఒకటైతే నువ్వు వాడే మందు ఒకటైతే ఎట్లా? ఇప్పుడు థ్రోట్ పెయిన్కి వీటన్నిటికి వెళ్ళిపోయి థ్రోట్ అయినా ఏదైనా అండి, థ్రోట్ మాటికి అంటుంటారు కొంతమంది. సో ఇవన్నీ కూడా అలర్జీ లక్షణాలు కావచ్చు. నువ్వు బయటికి పోయి వచ్చావు, గొంతు పట్టేసింది. కూల్ డ్రింక్ తాగావు, గొంతు పట్టేసింది. ఏదో తిన్నావు, గొంతు పట్టేసింది. తర్వాత ముక్కు దిబ్బడేసింది, తుమ్ములు వస్తున్నాయి, కళ్ళు దురదలు వస్తున్నాయి, ఆటోమేటిక్గా దగ్గు వస్తుంది, ఆయాసం వస్తుంది. అంటే నీకు అలర్జీ, ఆస్తమా ఉండొచ్చు. సో దాన్ని మనం రూల్ అవుట్ చేయాలి. ఎలా రూల్ అవుట్ చేయాలి? తల్లికి కానీ తండ్రికి కానీ ఉందా? మీ ఇంట్లో ఎవరికైనా అలర్జీ ఉందా? మీ ఇంట్లో ఎవరికైనా సైనస్ ఉందా? మీ ఇంట్లో ఎవరికైనా బ్రాంకైటిస్ ఉందా? మీకుందా? మీ అమ్మకు ఉందా? మీ నాన్నమ్మకు ఉందా? మీ అమ్మమ్మకు ఉందా? ఇంకెవరికి ఉంది? మీ ఇంట్లో ఉంటే మీకు ఉండే అవకాశాలు ఉంటాయి. ఎంత దూరం ఉన్నా సరే ఆ జీన్స్కు మీకు లింక్ ఉంటే కనుక ఉండే అవకాశాలు ఉంటాయి. సో ఇది జీన్స్ ఒక హ్యాండ్, రెచ్చగొట్టేది ఇంకో హ్యాండ్. ఈ రెండు కలిస్తే ఈ విధంగా మూసుకుంటాయి. ఈ విధంగా మూసుకున్న వాటికి 300 లక్షణాలు ఉంటాయి. కాబట్టి వైరల్ డిసీజెస్ కూడా యాంటీబయాటిక్స్ వాడకూడదు.